India becoming economically developed nation, it's not that frighten the problem. You have to defeat the problem and succeed. భగవద్గీతను నిత్యం పఠించే కలాం చెప్పే ప్రతి మాట ఆత్మవిశ్వాసం నింపుతుంది. ఆయనిచ్చే సందేశాలన్నీ ఏదో సాధించాలనే పట్టుదలను తట్టిలేపేవే. అపజయానికి కారణమేంటో, ఆ సమస్య మెలిక ఎక్కడుందో మీరు గుర్తించండి, విజయం మీ సొంతమవుతుందని చెప్పేవారు కలాం. తల్లి ఆనందంగా ఉంటే ప్రాంతం, రాష్ట్రం, దేశం, ప్రపంచం సంతోషంగా ఉంటుందనేవారు. అందుకే అమ్మా నాన్నలను గౌరవించండంటూ విద్యార్థులకు సూచించేవారు. ఉన్నత చదువులు చదివి డిగ్రీలు వరుసగా సాధించి పతకాలు మెడలో వేసుకుంటే సరిపోదని, విలువలతో కూడిన విద్య అవసరమని, అప్పుడే అసలైన ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కలాం చెప్పేవారు. విద్యార్థులు చిన్నప్పట్నుంచే ధైర్యాన్ని అలవర్చుకుని ప్రతి అంశాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంపొందించుకోవాలనేవారు. ఆల్వా ఎడిసన్, మేడం క్యూరీ, తిమోతి బెర్నర్లీ, సివి రామన్ వంటి శాస్త్రజ్ఞులు తమ విజ్ఞానంతో ప్రపంచానికి వెలుగులిచ్చారని, వారే దిక్సూచిలంటూ విద్యార్థులకు చెప్పేవారాయన. సమస్యలను అధిగమించితేనే విజయం సొంతమవుతుంది. అపజయానికి కారణాలేంటో తెలుసుకోండి, విజయ సోపానాలు మీ ముందు వాలతాయనేవారు. కంఠస్థం చేసి పరీక్షల్లో రాసి మార్కులు సాధించటం విద్య కాదని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వ్యక్తిత్వమే మనిషిని ఉన్నతంగా నిలుపుతుందంటారు కలాం. ఈ దేశం కోల్పోయింది ఓ శాస్త్రవేత్తను, ఓ మాజీ రాష్ట్రపతిని, ఓ మేధావిని, ఓ మార్గదర్శిని మాత్రమే కాదు, విద్యార్థులకు ఓ మంచి స్నేహితుణ్ణి, యువతకు ఓ స్ఫూర్తి ప్రదాతను, కాలంతో పోటీపడే ఓ నిరంతర విద్యార్థిని, భారతమాత గర్వపడే ఓ దేశభక్తుణ్ణి కోల్పోయింది. అందుకే కలాంకు సలాం.